ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎమ్మెల్యే వర్గం అయితే మాత్రం ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. ఓన్లీ మా ఇంటి ముందర జరిగింది, నాకు ఇలా జరుగుతున్నాయి అన్నట్టుగా కూడా శ్రావణి మాట్లాడినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి గతంలో ఇటువంటివి ఏమైనా జరిగాయా? అవి బయటికి రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇట్లా క్షుద్ర పూజలు కావచ్చు, ఇలాంటి ఇతరత్ర అంశాలన్నీ కూడా ఏమైనా జరిగినటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఈ ఈ పరిస్థితి తలెత్తింది అనేది మాత్రం మరి ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందర క్షుద్ర పూజలు జరిగాయి అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీకు ఏ సమాచారం ఉంది? ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా మాకు తెలిసినంత వరకు మనిషి అనే వ్యక్తి ఏదైనా ఉంటే తన వంతుగా ఏదైనా చేసుకోవాలా, మాట్లాడుకోవాలా, చేసుకోవాలా అనే ఆలోచన భావంతో ముందుకెళ్ళాలి. కానీ ముఖ్యంగా ఒక మనిషిగా దిగజారి ఆలోచన చేసి మానవత్వాన్ని చంపుకుంటూ మనిషిగా కాకుండా నా నుంచి ఇతరులకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, మరి ఇంకెవరైనా కావచ్చు, అనివార్య కార్యవరణాల వలన ఏమైనా జరిగితే ఆ అపకీర్తిని నేను పదించుకుంటాననే ఆలోచన లేకోకుండా ఆ వ్యక్తులు ఇలాంటివి సాంప్రదాయమైనటువంటి పద్ధతులు లేకుండా చేయడం అనేది చాలా సమంజసమైనటువంటి విషయం కాదు.